ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్లో నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు వరంగల్ జనజాతర సభకు హాజరవుతారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఓరుగల్లు జనజాతర బహిరంగ సభలో రేవంత్ పాల్గొననున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ ఫాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం మండు టెండను లెక్క చేయకుండా నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ స్థాయిలో జన సమీకరణ ద్వారా సత్తా చాటేందుకు ఏర్పాటు చేశారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు 1,00,000 మందికి పైగా జన సమీకరణకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. మడికొండ శివారులో ఏర్పాటు చేసిన సభా వేదికను స్టేషన్ గన్పూర్ వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది సభా వేదిక పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వరంగల్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ అనంతరం నేతలంతా మధ్యాహ్నం బహిరంగ సభ వద్దకు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల మధ్య సభాస్థలికి చేరుకుంటారు. సీఎంతో పాటు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, దుద్దుల శ్రీధర్బాబు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, నాయకులు రోహిత్ చౌదరి, స్థానిక ఎమ్మెల్యేలు సభావేదికపై పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన బహిరంగ సభ జరగనుండడంతో రాకపోకల రద్దీ సమయంలో అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ను మళ్లించాలని సిపి అంబర్ కిషోర్ పోలీసు అధికారులను ఆదేశించారు. సుమారు 1000 మందికి పైగా పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి చేరుకుంటుందనే చెప్పాలి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రధానంగా బీజేపీ నుంచి, ముఖ్యంగా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు మరొక వైపు బీఆర్ఎస్ సైతం మాజీ సీఎం కేసీఆర్ తన ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులో తన ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగులతో పాటు మరొకవైపు నామినేషన్ల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా ఈరోజు ప్రధానంగా 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. దానిలో ప్రధానంగా ఈరోజు సికింద్రాబాద్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గంలో ఆ అభ్యర్థి సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేంద్ర నామినేషన్ వేయబోతున్నారు. ఆ నామినేషన్ ర్యాలీలో ఆ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంతో పాటు మరొకవైపు కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. సికింద్రాబాద్ ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఏం ప్రసంగం చేయబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారన్నది మాత్రం చూడాలి. దీంతోపాటు మరొకవైపు సాయంత్రం 4 గంటలకి వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభను, జనజాతర సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పైన, మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన ప్రధానంగా విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రధానంగా వరంగల్ కేంద్రంగా
ఏం ప్రసంగం చేయబోతున్నారనేది చూడాలి. ఎందుకంటే దాదాపు మరొక 15 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల తరపున కేంద్రం నుంచి అధిష్టాన పెద్దలతో పాటు మరొకవైపు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే.